కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ లోకేష్ యూట్యూబ్ ఛానల్. కర్షక మిత్రులకి, వ్యవసాయ ప్రియులకి తెలిసిన విషయమే. అండ్ మనం ముఖ్యంగా వ్యవసాయ ప్రియులు ఏం చేస్తారంటే, ఒక వ్యవసాయానికి ఎటువంటి చీడపీడలన్నా తెగుళ్ళన్నా వచ్చినప్పుడు వెంటనే ఏంటంటే పురుగు మందులు పిచికారీ చేయడం అనేది జరుగుతూ ఉంటది అన్నమాట. ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు అనేది కర్షక మిత్రులు అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటూ ఉంటారు అన్నమాట. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఒకటి స్కిన్ ఎలర్జీ, అంటే చర్మం అనేది ఇడిపోవడం, చర్మం అనేది దద్దురు రావటం, లేదంటే వాయుకోశ ఇబ్బందులు, అంటే ఏంటంటే లంగ్స్ అనేది ఏంటంటే మనకి పాడైపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే మనకి కంటికి దెబ్బతనే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాడుతున్న ప్రతి కెమికల్స్ కూడా, అగ్రికల్చర్ లో వాడుతున్న ప్రతి కెమికల్ కూడా హై డోస్ కెమికల్స్ అనమాట. అంటే ఏంటంటే విపరీతంగా డోస్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే రైతులు విపరీతంగా విచ్చలవిడిగా కొట్టడం వల్ల రైతులు ఏంటంటే, కొంతమంది రైతులు ఈ మందులు కొట్టేటప్పుడు ఒక ఆ మందుల నుంచి వచ్చే ఎఫెక్ట్ కి గురయ్యి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మన ఛానల్ ఏంటంటే, మెయిన్ థీమ్ ఏంటంటే వ్యవసాయ ప్రియులకి ఏంటంటే ఉపయోగపడే వీడియోస్ తీయడమే మన యొక్క ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో వచ్చేసరికి ఆ మందు కొట్టాలి, ఏ మందు కొట్టాలి, ఏ మందు ఎలా కొట్టాలో కూడా మనం ఏంటంటే పెర్ఫెక్ట్ గా నాలెడ్జ్ అనేది ఇస్తున్నాం. ఎంత రేటు దొరుకుతుంది, ఎంత డోసెస్ కొట్టాలి, ఇప్పుడెప్పుడు కొట్టాలనేది కూడా మనం పెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇచ్చి, మళ్ళీ మనం ఏంటంటే కర్షక మిత్రులు ఫోన్ చేసేటప్పుడు మనం వాళ్ళకి రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి మనం మెడిసిన్ కొట్టి రిజల్ట్ వచ్చే విధంగా కూడా మనం చేస్తున్నాం అనమాట. మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. అండ్ ఈ రోజు మెయిన్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, వ్యవసాయ ప్రియులు వ్యవసాయ మందులు పిచికారీ చేసేటప్పుడు కొన్ని వ్యవసాయ మందులు మెయిన్ గా వచ్చేసరికి ధనుక కంపెనీ వారి యొక్క కెల్డాను అండ్ మోటారు అట్లాంటివి అనమాట. అంటే కార్బోహైడ్రోక్లోరైడ్ అనమాట. అది ఏంటంటే కొడుతుంటే విపరీతమైన మంట వస్తూ ఉంటది అనమాట. అది కాకుండా సుమిటమ కంపెనీ వారిది సుమి ప్రింటర్ ఉంటది అనమాట. అది కొట్టినా కూడా విపరీతమైన మంట వచ్చేసి దొద్దులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అర్థమవుతుంది. అది కాకుండా కొన్ని కెమికల్స్ ఉంటాయి. అవి ఏంటంటే మంట గింట రప్పించవు కానీ, మంట పుట్టవు కానీ, మనకి ఏంటంటే లోనికి వెళ్ళి లంగ్స్ ఎఫెక్ట్ కొట్టడం, లేదంటే కంటికి ఎఫెక్ట్ కొట్టడం అట్లా జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనం ఏంటంటే ఈ మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ కిట్ గురించి మనం అయితే మాత్రం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఇదైతే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకు అందరికి తెలిసిందే కదా, అందరూ వాడతారు ఏంటి అని అనుకోవచ్చు. బట్ కాకపోతే మన థీమ్ ఏంటంటే, రైతు విన్నా వినకపోయినా మనం అయితే మాత్రం మనకు తెలిసిన మంచిది అనేది రైతుకి చెప్పడమే మన యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. ఈ రోజు మనం ఏంటంటే ప్రొటెక్షన్ కిట్ అనమాట. ప్రొటెక్షన్ కిట్ అంటే మీకు రైతు కొన్ని రకాలైన హై టాక్సిక్ కెమికల్స్ కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ కిట్ అనవచ్చు అనమాట. రక్షణ కిట్, సేఫ్టీ కిట్ అనొచ్చు అనమాట. సో ఈ రోజు ఏంటంటే మనం సేఫ్టీ కిట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఏవేవి అనేది ఖచ్చితంగా మనం వాడాలి సేఫ్టీ కిట్ లో అనేది మనం అయితే మాత్రం డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ మనకి సేఫ్టీ కిట్ లో వచ్చేసరికి ఇది మనకి ఇండోగల్ కంపెనీ వారిది అనమాట. నేను తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి, సేఫ్టీ కిట్ మొత్తంలో ఏమేమి ఉంటాయి, అండ్ మన సేఫ్టీ కిట్ లో మనం ఖచ్చితంగా వాడవలసిన మెటీరియల్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం అనమాట. మనం స్ప్రేయింగ్ చేసేటప్పుడు సేఫ్టీ కిట్ అంటే రైతులు, కర్షక మిత్రులు, వ్యవసాయ ప్రియులు అనేవారు వ్యవసాయ మందులు పిచికారీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే పాటించవలసిన రక్షణ భద్రతా కిట్ గురించి మనం అయితే మాత్రం తెలుసుకుందాం. సో వచ్చేసరికి దీనికోసం ముందు ఏవేవి ఉన్నా ముందు మనం తెలుసుకున్నట్టయితే, ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి స్పెట్స్ అనమాట. స్పెట్స్ అంటే మనకి ఏంటంటే తెలియకుండా మనకి ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారంటే గాలి ఏ విధంగా వేస్తుందో ఆ విధంగా స్ప్రే చేయాలి. బట్ కాకపోతే రైతులు ఏంటంటే గాలి ఏ విధంగా వేస్తుందో దానికి ఎదురుగా స్ప్రే చేసేస్తారు. లేదంటే ఇష్టం వచ్చిన గాలికి సంబంధం ఉండదు, ఏం సంబంధం ఉండదు, స్ప్రే చేస్తూ ఉంటారు అన్నమాట. వ్యవసాయ కెమికల్స్ అనేవి స్ప్రే చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఎలా చేయాలంటే స్ప్రేయింగ్ అనేది గాలి ఏ దిశగా వేస్తుందో మనం కూడా ఆ దిశగానే స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్ళాలా. గాలి ఈ దిశగా ఎలా వస్తుందంటే నేను ఈ దిశగా స్ప్రే చేసుకొని వెళ్తే ఖచ్చితంగా గాలి ఎఫెక్ట్ కొట్టి మన మొహం మీద పడి కంటి కన్నా లేకపోతే చర్మానికన్నా లంగ్స్ కన్నా ఖచ్చితంగా ఎఫెక్ట్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. ఫస్ట్ మన భద్రతా కిట్లో ఫస్ట్ ఏంటంటే స్పెట్స్ అనమాట. ఈ స్పెట్స్ అనేది ఖచ్చితంగా ధరించుకుంటే మనకి కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మెయిన్ ఏంటంటే కంటి చూపు దెబ్బ తినకుండా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటది అనమాట. అండ్ రెండోది వచ్చేసరికి మాస్క్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి బయటకు కనపడదు, లోన్ ఏం జరుగుతుందో అసలు అనేది తెలియదు. సో ఈ కెమికల్స్ అనేది హై టాక్సిక్ అనేది ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే పీల్చినప్పుడు ఏంటంటే మన లంగ్స్ కి
క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది 100% అనేది ఉంటాయి అనమాట. ఎందుకంటే కెమికల్స్ అలాంటివి, పురుగులు అనేవి ఆ విధంగా రెస్ట్ని పెంచుకోవడం వల్ల కెమికల్స్ అనేవి ఆ విధంగా మన కంపెనీ వారిని తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ ప్రియులు, కర్షక మిత్రులు ఖచ్చితంగా మనం ఏంటంటే మాస్క్ వాడాలి. రెండో సేఫ్టీ కిట్ కింద మనం మాస్క్ అనేది వాడాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఇవి ఏంటంటే గ్లౌజెస్ అనమాట. గ్లౌజెస్ అనేవి ఏంటంటే థర్డ్ మనకి సేఫ్టీ కిట్ కింద మనం ఏంటంటే గ్లౌజెస్ అనేవి, గాగుల్స్ అనేది వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఏంటంటే మనకి కొన్ని రకాల కెమికల్స్ కలిపేటప్పుడు చేతులతో కలపడం వల్ల చేతులు కన్నాలు పడిపోవడం కూడా నేనైతే చూసాను అనమాట. ముఖ్యంగా వచ్చేసరికి పేరు అనేది అనక ఇదే కాకుండా ఏరిస్ కంపెనీ వాడిది లిక్విడ్ పొటాష్ అనేది ఏంటంటే చాలా మంది రైతులు పొటాష్ లోపానికి తక్కువ రేటు దొరికింది కాబట్టి వాడారు. వాళ్ళు ఏంటంటే చేతితో కలపడం జరిగింది. దానివల్ల ఏంటంటే చేతులు బొక్కలు పడిపోయాయి అనమాట, కన్నాలు పడిపోయాయి అనమాట, కన్నాలు పడిపోయి రెడ్గా అయిపోయాయి అనమాట. సో వచ్చేసరికి అట్లాంటి కెమికల్స్ కలిపేటప్పుడు లేదంటే నార్మల్ కెమికల్స్ కలిపినప్పుడు కూడా మనం ఏంటంటే గ్లౌజెస్ అనేది వాడితే మాత్రం చాలా మంచిది అనమాట. ఈ గ్లౌజెస్ అనేవి వాడితే మాత్రం మీకు ఏంటంటే చేతికి మనకి సేఫ్టీ ఇచ్చినట్టు అయితే అవుతుంది అనమాట. కర్షక మిత్రులకు, వ్యవసాయ ప్రియులకు సేఫ్టీ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. థర్డ్ వన్ మనకి సేఫ్టీ కిట్ కింద గ్లౌజెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హెడ్ మాస్క్ అనమాట. ఇది ఓపెన్ చేయాలి, పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తా. హెడ్ మాస్క్ అంటే హెడ్ మాస్క్ పెట్టుకుంటే మీకు ఎటువంటి మీకు హెడ్ కంటే హెయిర్ కి సంబంధించిన ఎటువంటి కెమికల్స్ అనేవి వెళ్ళకుండా మనకి ఏంటంటే కెమికల్స్ అనేది స్ప్రే చేసుకున్నప్పుడు మన హెయిర్ కి ఎఫెక్ట్ కొట్టుకుంటా అనేది ఉంటుంది అనమాట ఈ హెడ్ మాస్క్ అనేది ఉపయోగించడం వల్ల. అండ్ ఇది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇవన్నీ కింద పడిపోతున్నాయి, సో ఈ కింద పెడితే చాలా బెటర్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యాప్రాన్ అనమాట. యాప్రాన్ అంటే ఏంటంటే మనకి ఇలా బాడీ అంతా మనకి ఏంటంటే ఇది కవర్ చేస్తూ ఉంటుంది, లైట్ పేపర్ లా ఉంటుంది, బట్ బాడీ అంతా కవర్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మీకు ఏంటంటే మీరు గాలి వెళ్ళే దిశగా స్ప్రే చేస్తున్నప్పుడు కూడా గాలి అనేది దిశ మారుతూ ఉంటుంది, ఒకే దిశలో అనేది ఉంటుంది కదా. సో మనకి రివర్స్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్రాన్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. సో ఈ యాప్రాన్ అనేది నేను ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ విధంగా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను అనమాట యాప్రాన్ అనేది. ఇట్లా వస్తుంది అనమాట యాప్రాన్ అనేది, ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీకు కనిపించే ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే హెడ్ అనేది ఈ విధంగా మనం అనేది తీసుకొని ఈ రెండు థ్రెడ్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు థ్రెడ్స్ మనం వెనకాల ఏంటంటే బిగించుకున్నట్టయితే మన ఫుల్ బాడీ అనేది కవర్ అవుతుంది అనమాట. ఫుల్ బాడీ కవర్ అవడం వల్ల ఏంటంటే ఎటువంటి కెమికల్ అనేవి కూడా మనకి ఏంటంటే దీని మీద మనకి ఈ వ్యాపారం మీద పడడం వల్ల మన బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మన బాడీకి అనేది కెమికల్ తగలకుండా ఉంటుంది అనమాట. ఇవి మనకి వచ్చేసరికి మీకు హెడ్ మాస్క్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది కూడా మనకి ఏంటంటే పెట్టుకోవాలి, వీలైతే పెట్టుకోవాలన్నమాట. సో ఎలా ఉంటుంది హెడ్ మాస్క్. సో వచ్చేసరికి మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకోవడం ఇంకంతే, డైరెక్ట్ ఈ విధంగా అనమాట. సో ఎంత సేఫ్టీ అనేవాడు అయితే మాత్రం రైతు అయితే మాత్రం ఫాలో అవ్వడం అనమాట. ఎంత సేఫ్టీ అనేది ఫాలో అవ్వడు. బట్ కాకపోతే ఈ సేఫ్టీలో మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 1 స్పెట్స్, 2 మాస్క్, 3 గ్లౌజెస్, అండ్ 4 వచ్చేసరికి హెడ్ మాస్క్, అండ్ 5 వచ్చేసరికి వ్యాప్రాన్ అనమాట. ఈ వ్యాప్రాన్ 5 ఐటమ్స్ చెప్పాను అనమాట. ఈ ఐటమ్స్ లో రైతు ఖచ్చితంగా 5 ఫాలో అవ్వడు, ఖచ్చితంగా చెప్పిన ఫాలో అవ్వడు. బట్ కాకపోతే 5 ఫాలో అవ్వాలా. 5 అట్లీస్ట్ మనం ఫాలో అవ్వలేనప్పుడు మనం ఖచ్చితంగా కర్షక మిత్రులు, వ్యవసాయ ప్రియులు అనేవారు 2 ఐటమ్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అవి ఏంటి అంటే మనకి స్పెట్స్ ఒకటి, సో ఇది తీసేస్తాం. స్పెట్స్, ఈ స్పెట్స్ ఒకటి, అండ్ అనదర్ వన్ మనకి ఏంటంటే ఈ మాస్క్ ఒకటి, నోస్ మాస్క్ ఒకటి. ఈ 2 మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే వాడవలసిందే. ఈ 2 వాడకపోతే మీకు చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మిగిలిన 3 ప్రొడక్ట్స్ వాడినా వాడకపోయినా ఈ 2 వాడితే మాత్రం మీకు ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్ లో ఖచ్చితంగా 50% మీరు అయితే పాటించినట్టే. అంటే భద్రతా ఎక్విప్మెంట్ లో మీరు 50% ఎక్విప్మెంట్ ధరించి మీరు చేసుకున్నట్టే. ఎందుకంటే ఎంత చెప్తున్నానంటే నేను ఏరిస్ కంపెనీ వరకు లిక్విడ్ పొటాష్ కలిపేటప్పుడు వాళ్ళ చేతులు చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే హోల్స్ పడిపోయి, పెద్ద పెద్ద హోల్స్ పడిపోయి ఎర్ర వచ్చి తిన్నాక కూడా చెంచాతో తిన్నారనమాట. ఆ విధంగా తయారైపోయి అనమాట. వాళ్ళకి తెలియదు. సో వచ్చేసరికి చెప్పారు కంపెనీ వాళ్ళు, బట్ కాకపోతే ఏంటంటే కలిపేస్తారు, నేను ప్రతి కెమికల్ కలుపుతున్నాను కదా అనేసి. రెండోది వచ్చేసరికి ఈ మాస్క్ వాడడం వల్ల మనకి ఏంటంటే తెలియలేని బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట.
లంగ్స్ అనేవి మన ఊపిరితిత్తులు అనేవి లోన్ ఉంటాయి. సో మనకి ఏంటంటే బయటకి కనపడవు అనమాట, లోన్ ఏం జరుగుతుంది కనపడదు. సో ఈ కెమికల్స్ అన్ని కూడా మనకి ఏంటంటే హైలీ టాక్సిక్ కెమికల్స్ అనమాట. లోనకి వెళ్ళి ఎంత విష ప్రభావం చూపిస్తాయంటే అంత విష ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వ్యవసాయ మిత్రులు, వ్యవసాయ ప్రియులు ఖచ్చితంగా ఏంటంటే మీరు వ్యవసాయ మందులు పిచికారీ చేసేటప్పుడు మాస్క్ ఒకటి, నోస్ మాస్క్ అంటే ముక్కుకి మనకి ఏంటంటే కెమికల్ అని లోనకి వెళ్ళకుండా ఒక మాస్క్ ఒకటి, అండ్ మన కంటికి వచ్చేసరికి కంటిలో పడకుండా ఎటువంటి కెమికల్, కంటికి వచ్చేసరికి స్పెట్స్ పెట్టుకున్నట్టయితే మీకు ఏంటంటే ఎక్సలెంట్ ప్రొటెక్షన్ అనేది ఉంటది అనమాట. మనం మెయిన్ ఏంటంటే ఇవి చెప్తున్నారు సార్, ఇవన్నీ తెలిసిందే కదా సార్, మీరు ఫాలో అవ్వరంటే ఫాలో అవ్వరు సార్, ఎవరు ఫాలో అవ్వరు. ఎందుకు ఫాలో అవ్వరు అంటే ఈ చాలా సింపుల్ గా తీసుకుంటారు, బట్ ఇవే ఏంటంటే మనకి లైఫ్ అనేది మనల్ని డ్యామేజ్ చేయకుండా ముందుకు నడిచే విధంగా చేస్తుంది అనమాట. సో వచ్చేసరికి నా బాధ్యతగా నేను ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ బాధ్యతగా మీరైతే మాత్రం స్ప్రే చేసినప్పుడు ఖచ్చితంగా నోస్ మాస్క్ ఒకటి, అట్లీస్ట్ నోస్ మాస్క్ ఒకటి, అండ్ మనకి ఏంటంటే స్పెట్స్ ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎందుకు గుచ్చు మరీ చెప్తున్నానంటే ఇవి మెయింటైన్ చేయకపోతే ఇవి హెవీలీ టాక్సిక్ మెడిసిన్స్ అనమాట. మీకు ఏంటంటే పని ప్రభావం అనేది ఏమొచ్చి నెమ్మదిగా ఉండి లోన్ అంతా గుల్ల చేసేస్తుంది. మేడు పండు చూడు మేలుమయ్యుండు, పొట్టైపు చూడు పురుగులు. మనిషిలాగా ఉంటాడు కానీ లోన్ అనేది ఏం ఉండదు. ఆ విధంగా తయారు చేస్తాయి అన్నమాట కెమికల్స్. సో ఖచ్చితంగా వ్యవసాయ ప్రియులు వచ్చేసరికి దయించి మరీ నేను రిక్వెస్ట్ చేస్తాను అనమాట. మీరు ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఏంటంటే కెమికల్ షాప్ లో ఫ్రీగా ఇస్తూ ఉంటారు కొన్ని కెమికల్స్. ఇప్పుడు ఇండో గల్ఫ్ కూడా అయితే ఫ్రీగా ఇచ్చాడు. సో నేను ఏంటంటే అవి తీసుకొచ్చి మీకు ఏంటంటే చెప్తున్నాను అనమాట. సో అలాగే కొన్ని కంపెనీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అది కాకపోయినా మనకి ఏంటంటే మంచి ఎక్విప్మెంట్ ఉంటే మంచి క్వాలిటీ ఉండేది మీరు అమెజాన్ లో ఒకసారి బుక్ చేసుకున్నా కూడా మీకు ఏంటంటే చాలా రోజులు వస్తూ ఉంటది అనమాట. మీకు ఏంటంటే 2-3 పంటల కాలం అనేది వస్తుంది అనమాట. అండ్ దీంతో పాటు మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇంకో కెమికల్ ఉంది, ఆ కెమికల్ కూడా చెప్తాను. అండ్ సో వచ్చేసరికి మనకి ఏంటంటే యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అనమాట. సాధారణంగా వరి పంట వేసే వరి రైతులు వచ్చేసరికి కెల్డాన్ పౌడర్ అనేవారు పక్కా కొడతారు. కెల్డాన్ పౌడర్, మోటార్ పౌడర్ అనేది ఖచ్చితంగా కొడతారు అనమాట. సో ఏంటంటే ఈ కెల్డాన్ లో వచ్చేసరికి కాప్టా హైడ్రోక్లోరైడ్ అనేది 50%, అండ్ మోటార్ లో వచ్చేసరికి కాప్టా హైడ్రోక్లోరైడ్ అనేది 75% అనేది ఉంటుంది అనమాట. ధనుక కంపెనీ వారి ప్రొడక్ట్ కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఇవి ఏంటంటే కొట్టిన విపరీతమైన మంట వస్తూ ఉంటుంది అనమాట. ఎవరికైనా సాధారణంగా మీరు కొట్టేసిన తర్వాత పొలంలోకి వెళ్తే పొలం ఆకులు మీకు తగులుతుంటేనే మీకు ఇచ్చింగ్ వచ్చేస్తుంది, అంటే దురద పుడేస్తూ ఉంటది అనమాట. సో మీరు ఉండలేరు. సో అలాంటప్పుడు రైతులు ఏ విధంగా నైట్ పూట పడుకున్నప్పుడు మంట వచ్చేసి పడుకోలేక చాలా ఇబ్బంది పడుతుందని చూసాను అనమాట. సో వీటికి ఏంటంటే యాంటీ ఇచ్చింగ్ పౌడర్స్ అనేవి ఉంటాయి అనమాట. మనకి నెట్ లో ఉంటాయి అండ్ డీలర్ షాప్ లో కూడా మనకి ఏంటంటే దొరుకుతూ ఉంటాయి అనమాట. ఈ యాంటీ ఇచ్చింగ్ పౌడర్స్ అనేది నేను ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను అనమాట. మీకు ఇలా ఉంటది యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అనేది. ఇది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు అంతా బాగా తుడుచుకొని బాడీ అంతా హ్యాండ్స్ అన్ని బాగా తుడుచుకొని దానికి ఇందులో ఏంటంటే ఆవాల నూనె ఉంటుందో అది కలిపేసి మనం ఏంటంటే బాడీ అంతా అప్లై చేసుకున్నాం అనుకోండి, మీరు ఎటువంటి కెమికల్ కొట్టినా కూడా మీకు ఇచ్చింగ్ అనేది రాదనమాట. సో అంత సేఫ్టీ ఇస్తుంది అనమాట ఖచ్చితంగా. అండ్ వంగ రైతులు కూడా మీరు ఏంటంటే సుమిప్రింట్ అనే మందు సుమిప్రింట్ కంపెనీ కూడా ఎక్కువ వాడతారు అనమాట. సో దానికి ఏంటంటే ఈ ఇచ్చింగ్ పౌడర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే అది విపరీతమైన మంట వస్తూ ఉంటుంది, నాకు తెలుసు. అది రైతులు కొట్టి ఏ విధంగా చెప్తారో, మంట సార్ ఇంకో కెమికల్ ఇవ్వండి, ఏదైనా ఉన్నదా కెమికల్ ఉంది ఇంకోటి, మంట ఎందుకు వచ్చేస్తుంది, ఎందుకు మంట వచ్చేస్తుంది నైట్ పూట నిద్ర పట్టట్లేదు అనే చెప్పిన రైతులు కూడా ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ఈ యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది అమెజాన్ లో దొరుకుతుంది, లేదంటే ఖచ్చితంగా మీకు ఏంటంటే డీలర్ షాప్ లో అడిగినా కూడా మీకు దొరుకుతూ ఉంటది, లేదంటే మెడికల్ షాప్ లో కూడా యాంటీ ఇచ్చింగ్ పౌడర్ అడిగినా కూడా మనకి దొరుకుతూ ఉంటది అనమాట. అండ్ ఇది యాంటీ ఇచ్చింగ్ పౌడర్ కూడా మనకి ఏంటంటే కంపెనీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్. ఇది కూడా ఇండో గల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ మనకి జీడి మామిడి తోటలో ఏమిటంటే లాంబ్డా సైడ్ అవుతుంది 2.5% అండ్ 5% DC కూడా స్ప్రే చేస్తూ ఉంటారు జీడి మామిడికి. అది కూడా మనకి ఏంటంటే విపరీతమైన మంట పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఇచ్చింగ్ పౌడర్ అనేది మనకి ఏంటంటే చాలా సేవ్ చేస్తూ ఉంటది అనమాట, చాలా సేవ్ చేస్తూ ఉంటది. అండ్ మనకి ఏంటంటే ప్రశాంతత అనమాట. మీరు తీసుకున్న 5 నిమిషాల జాగ్రత్త మీరు తర్వాత అనుభవిస్తున్న 5 గంటలని డిసైడ్ చేస్తూ ఉంటది అనమాట. మీరు స్ప్రే చేసేద్దాంలే ఎందుకులే అన్నట్టు మీరు తీసుకుంటే 5 నిమిషాలు మీరు కేటాయించకపోతే తర్వాత 5 గంటలు మీరు పడుకునే 5 గంటలు అనేది అనుభవించాల్సి వస్తూ ఉంటది అనమాట. సో ఖచ్చితంగా కర్షక మిత్రులు, వ్యవసాయ ప్రియులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని అయితే నేనైతే మాత్రం ఆశిస్తున్నాను. అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఏ యూట్యూబర్ కూడా మీకు అయితే మాత్రం ఇప్పుడు కాస్తే
యూట్యూబ్ లో అందించలేదు. సో మనం అయితే అందిస్తున్నాం. ప్రతి ఒక్కటి రైతుకు ఉపయోగపడే విధి విధానంలో మనం అయితే మాత్రం వెళ్తూ ఉంటున్నాం అనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.